నెట్టెంపాడు ఎండిన కాలువలో క్రికెట్ ఆడి నిరసన. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ రైతుల కోసం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2 లక్షల ఎకరాలకు నీరు అందించే లక్ష్యంగా ఆ రోజు నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను 90% పనులను పూర్తి చేయడం జరిగింది. గద్వాల్ అల్లాంపూర్ కు పూర్తి స్థాయి నీళ్లు అందాలంటే 104, 105, 106, 107 ప్యాకేజీలు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 99, 100 ప్యాకేజీ పూర్తి చేసి 70,000 ఎకరాలను నీళ్లందించాలి. గట్టు ఎత్తిపోతల పథకం వెంటనే పూర్తి చేసి ఖరీఫ్ కి 2 లక్షల ఎకరాలు, రబీకు 1 లక్ష ఎకరాలు నీళ్లు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రైతుల పక్షాన పాదయాత్రతో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎగ్బోటే, జిల్లా ఉపాధ్యక్షుడు రజక నరసింహ, మాజీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవదాస్, మండల అధ్యక్షులు శ్రీపాదరెడ్డి, చెనుగోని పల్లి శ్రీను, పెటితొట్టి మండల నాయకులు హానీమిరెడ్డి తదితరులు ఉన్నారు. నమస్తే. ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఏటిదొడ్డి మండలం కొండాపురము తదితర గ్రామాలకు ఈ కాలువలు పరిశీలించడం జరిగింది. ఆ రోజు శ్రీమతి డీకే అరుణమ్మ గారు పార్లమెంటు సభ్యులు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నెట్టెంపాడు ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలకు ఎస్టిమేషన్ వేయించి దాదాపు 90% పైగా పూర్తి చేయడం జరిగింది. కానీ గతంలో బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ కానీ కనీసం ఆ 10% పూర్తి చేయకుండా ఈ రైతులందరినీ నిండగా ముంచడం జరిగింది. ఇప్పుడు ఇది 104 ప్యాకేజ్ కింద చూస్తే చాలా దారుణంగా ఉంది. ఆల్రెడీ చేతికి వచ్చినటువంటి పంట ఎండిపోయే దశకు వచ్చిందంటే పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు ఈ 104 ప్యాకేజీలో 70-80% మంది రైతులు వాళ్ళ పూర్తి పెట్టుబడి మొత్తం దీంట్లో పెడితే ఇప్పుడు సర్వనాశనమైనారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపరిహారం అందించాలి. అదేవిధంగా గత సంవత్సరం నుంచి మేము మొత్తుకుంటున్నాం, రేలంపాడు రిజర్వాయరు 4 టీఎంసీలు పూర్తి సామర్థ్యం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముఖ్యంగా ఈ యొక్క నెట్టెంపాడు కింద ఉన్నటువంటి రేలంపాడు కానీ, అదేవిధంగా గుడ్డెదొడ్డి కానీ, తాటికుంట, నాగర్దొడ్డి, ముచ్చన్పల్లి ఈ రిజర్వాయర్ల సామర్థ్యం దాదాపు 10 టీఎంసీలు. కానీ తీరా చూస్తే సగం కూడా ఉండే పరిస్థితి లేదు. నిజంగా వాటి సామర్థ్యం పూర్తిగా నింపితే ఈ యొక్క రబీకి ఈ రైతులందరికీ దాదాపు 1,00,000 ఎకరాలకు వచ్చేది. వీళ్ళు ఖరీఫ్ కూడా 1,00,000 ఎకరాలు ఇచ్చే పరిస్థితి లేదు. మా యొక్క డిమాండ్ వెంటనే ఈ యొక్క అన్ని రిజర్వాయర్లు పూర్తి సామర్థ్యం రిపేర్ చేయాలి. ముఖ్యంగా రేలంపాడు 2 టీఎంసీలు కూడా ఆగే పరిస్థితి లేదు. ఆ రోజు డీకే అరుణమ్మ గారు 4 టీఎంసీలు ఆగాలనే ఉద్దేశంతో మంచి సంకల్పంతో పెడితే స్థానిక శాసనసభ్యులు కానీ గతంలో బీఆర్